హలో, పెరిసైక్లిక్ ప్రతిచర్యలు మరియు ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీపై ఆన్లైన్ కోర్సుకు స్వాగతం. మాడ్యూల్ 30లో కార్బోనైల్ సమ్మేళనాల ఫోటోకెమిస్ట్రీని కొనసాగిస్తాము. కార్బోనైల్ సమ్మేళనాలు నోరిష్ రకం 1 మరియు రకం 2 ప్రతిచర్య అని పిలువబడే రెండు ముఖ్యమైన రకాల ప్రకాశ రసాయనిక ప్రతిచర్యలను ప్రదర్శిస్తాయి. ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో ఈ రెండు రకాలను పరిశీలిస్తాము. ఇప్పుడు మీరు కార్బోనైల్ సమ్మేళనాల యొక్క ఫోటోకెమిస్ట్రీని పరిగణనలోకి తీసుకుంటే ఇది పై స్టార్ ఉత్తేజిత స్థితిలో ఆధిపత్యం చెలాయిస్తుంది. આપણે અંતિમ 60% મિશ્રણનું કુલ કદ અને 95% ગ્લિસરોલ મિશ્રણનું પ્રારંભિક કદ જાણી શકીએ. కాబట్టి చాలా కార్బోనైల్ సమ్మేళనాలు కూడా చాలా సమర్థవంతమైన ఇంటర్సిస్టమ్ క్రాసింగ్ను కలిగి ఉంటాయి. অন্যান্য ঘূর্ণিঝড়ও একই রকম, তারা কোথাও থেকে শুরু করে এবং যখন তারা ল্যান্ডফল করে তখন అందువల్ల చాలా ప్రతిచర్యలు పై నక్షత్ర స్థితి నుండి సంభవిస్తాయి. ఇది కార్బోనైల్ సమ్మేళనాల విషయంలో కూడా ట్రిపుల్ స్థితి. ట్రిపుల్ ఎన్ పై నక్షత్ర స్థితి యొక్క ప్రతిచర్యను ఆల్కాక్సీ రాడికల్ తో పోల్చవచ్చు. మీరు దీనిని ఉత్తేజిత కార్బోనైల్ సమ్మేళనం అని భావిస్తారు. ఎలక్ట్రానిక్ ఆకృతీకరణ కోణం నుండి దీనిని ఒక డిరాడికల్ రకమైన మధ్యంతరంగా సూచించవచ్చు. ఈ డైరాడికల్ కార్బోనైల్ సమ్మేళనం యొక్క పై నక్షత్ర స్థితి యొక్క ఉత్తేజిత స్థితిని సూచిస్తుంది. మీరు ఆల్కాక్సీ రాడికల్ యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే ఈ కార్బన్ రాడికల్ తప్ప ఎలక్ట్రానిక్ నిర్మాణం పరంగా సారూప్యత ఉంది. इसलिए हम कहते हैं कि एलटीआई प्रणाली కార్బోనైల్ సమ్మేళనాల యొక్క ఎన్పై స్టార్ స్థితికి ఆల్కాక్సీ రాడికల్ ఒక నమూనాగా పనిచేస్తుంది. వారు అలా ఎలా చేస్తారు? ఉదాహరణకు ఆల్కాక్సీ రాడికల్స్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ ప్రతిచర్యకు లోనయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉత్తేజిత స్థితి కార్బోనైల్ సమ్మేళనాలు కూడా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ ప్రతిచర్యకు లోనవుతాయి. తగిన హైడ్రోజన్ అందుబాటులో ఉంటే దీనిని ఉత్తేజిత స్థితి కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క ప్రాణవాయువుకు బదిలీ చేయవచ్చు. అవి కార్బన్ కార్బన్ ద్విబంధానికి జోడించగలవు. అవి ఆల్ఫా బాండ్ యొక్క చీలికకు కూడా గురి కావచ్చు. ఆల్ఫా బాండ్ అంటే ఈ ప్రత్యేక బంధం. ఇది ఉదాహరణకు ఇక్కడ ఉన్న కార్బన్ రాడికల్ కేంద్రానికి ప్రక్కనే ఉంటుంది. కాబట్టి నిర్ణీత సమయంలో ఈ ప్రతిచర్యలలో కొన్నింటిని చూద్దాం. ఇప్పుడు ఇది తప్పనిసరిగా ఆల్కాక్సీ రాడికల్ మరియు అది చేయగల ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ మధ్య గీసిన సారూప్యతను ప్రదర్శిస్తుంది. ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ అనేది ఈ సమీకరణం ద్వారా సూచించబడుతుంది. మీరు తృతీయ బ్యూటైల్ రాడికల్ను తీసుకుంటే అది మిథైల్ రాడికల్ మరియు అసిటోన్ను ఇవ్వడానికి ఫ్రాగ్మెంటేషన్కు లోనవుతుంది. అయితే మిథైల్ రాడికల్ స్థిరమైన రాడికల్ కాదు. కాబట్టి ఈ ప్రత్యేక ఫ్రాగ్మెంటేషన్ కోసం శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఇది చాలా సమర్థవంతమైన ప్రక్రియ కాదు. ఇప్పుడు తృతీయ బ్యూటైల్ రాడికల్ కు సారూప్యతగా పనిచేస్తున్న అసిటోన్ ఉత్తేజిత స్థితి కూడా ఇదే. అసిటోన్ ఉత్తేజిత స్థితిలో ఇది చాలా సమర్థవంతంగా ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ కు గురికాదు. సాధారణ కారణం ఏమిటంటే ఉత్పత్తి చేయబడిన మిథైల్ రాడికల్ చాలా స్థిరమైన రాడికల్ కాదు. మరోవైపు ఇక్కడ ఈ ప్రత్యేక రాడికల్ అయిన తృతీయ బ్యూటైల్ డైమెథైల్ మిథైల్ ఆక్సీ రాడికల్ను తీసుకుంటే ఈ ఆల్కాక్సీ రాడికల్ తక్షణమే తృతీయ బ్యూటైల్ రాడికల్ను కోల్పోయి అసిటోన్ మరియు తృతీయ బ్యూటైల్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. తృతీయ బ్యూటైల్ రాడికల్ స్థిరమైన రాడికల్ కావడంతో ఇది తృతీయ రాడికల్, కాబట్టి ఇది మిథైల్ రాడికల్ కంటే సాపేక్షంగా మరింత స్థిరంగా ఉంటుంది. తృతీయ బ్యూటైల్ రాడికల్ యొక్క నెమ్మదిగా విచ్ఛిన్నం చేసే ప్రక్రియతో పోలిస్తే ఈ విచ్ఛిన్న ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఉత్తేజిత స్థితి అయిన తృతీయ బ్యూటైల్ మిథైల్ కీటోన్ను తీసుకుంటే అది చాలా సులభంగా ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ కు లోనవుతుంది. వాస్తవానికి అసిటోన్ యొక్క ఫ్రాగ్మెంటేషన్తో పోలిస్తే ఈ ఫ్రాగ్మెంటేషన్ చాలా వేగంగా ఉంటుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా ఎసిటైల్ రాడికల్ మరియు తృతీయ బ్యూటైల్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈ రకమైన రియాక్టివిటీ నమూనా అనేది ఉత్తేజిత స్థితి పై స్టార్ ఉత్తేజిత స్థితి కార్బోనైల్ సమ్మేళనాలకు ఆల్కాక్సీ రాడికల్ ఒక నమూనాగా ఉండవచ్చని మనకు సూచిస్తుంది. ఉదాహరణకు స్థిరమైన ఆల్కైల్ రాడికల్ను ఉత్పత్తి చేయని కీటోన్లు, ఉదాహరణకు అసిటోన్, అసిటోఫినోన్, బెంజోఫినోన్, అవి ఉత్తేజితం పై నక్షత్ర స్థితి నుండి సమర్థవంతంగా ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ కు గురికావు, ఎందుకంటే ఇది ఫినైల్ రాడికల్ లేదా మిథైల్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. రెండూ అస్థిరంగా ఉంటాయి. ఇది ఫినైల్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది, ఇది కూడా అస్థిరంగా ఉంటుంది. సాపేక్షంగా చెప్పాలంటే ఉదాహరణకు టెస్ట్ బ్యూటైల్ రాడికల్ తో పోలిస్తే ఈ ఉత్తేజిత స్థితి కీటోన్ల నుండి ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ రాడికల్స్ చాలా అస్థిరంగా ఉంటాయి. కాబట్టి అవి ఉత్పత్తి చేయబడవు. అందువల్ల ఈ కీటోన్లు చాలా సమర్థవంతంగా విచ్ఛిన్నం కావు. ఇది సాపేక్ష బంధం బలం మరియు ఫ్రాగ్మెంటేషన్ రేటు ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ వైపు రాడికల్ స్థిరత్వాన్ని చూపుతుంది. ఇది ఫ్రాగ్మెంటేషన్ కు లోనవుతున్న ఆల్ఫా బాండ్ అని డాష్డ్ లైన్ చూపిస్తుంది. ఇది ఈ ప్రత్యేక స్లైడ్లో మనం పరిశీలిస్తున్న ప్రతిచర్య. ఆల్ఫా అనేది ఈ కీటోన్ల యొక్క పై స్టార్ ఉత్తేజిత ట్రిపుల్ స్థితి నుండి విచ్ఛిన్నం అయ్యే రేటు. మరో మాటలో చెప్పాలంటే ఈ కీటోన్ల ఫోటో ఉత్తేజిత స్థితి పై స్టార్ ట్రిపుల్ స్థితికి అనుగుణంగా ఉంటుంది. మరియు సంబంధిత రాడికల్ను ఉత్పత్తి చేయడానికి ఆల్ఫా బాండ్ యొక్క చీలికకు ఇవి స్థిరమైన రేట్లు.
మీరు బెంజైల్ ఫినైల్ కీటోన్ నుండి ఫినైల్ మిథైల్ బెంజైల్ కీటోన్ లేదా డైమెథైల్ ఫినైల్ మిథైల్ ఫినైల్ బెంజైల్ కీటోన్కు వెళుతున్నప్పుడు, ఉదాహరణకు మీరు ఈ 3 కీటోన్లను తీసుకుంటే, ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ఈ ప్రత్యేక సందర్భంలో డైఫినైల్ మిథైల్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇది ఫినైల్ ఈథైల్ రాడికల్ను ఇస్తుంది. ఇది ద్వితీయ రాడికల్, ఇది తృతీయ రాడికల్. కాబట్టి మీరు ఎడమ చేతి వైపు కీటోన్ నుండి కుడి చేతి వైపు కీటోన్కు వెళ్లేటప్పుడు ఫ్రాగ్మెంటేషన్ మరింత స్థిరమైన రాడికల్స్ను ఉత్పత్తి చేస్తుంది. ప్రతిచర్య యొక్క రేటు పరిమాణం యొక్క 2 శ్రేణుల పెరుగుదలలో ఇది ప్రతిబింబిస్తుంది. సెకనుకు 1.6 నుండి పవర్ 6 వరకు, ఇది సెకనుకు 1.2 నుండి పవర్ 8 వరకు వెళుతుంది. ఇది ఇక్కడ చూపిన ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ యొక్క రేటు స్థిరాంకాల మధ్య పరిమాణ వ్యత్యాసం యొక్క 2 ఆర్డర్లు. మీరు ఉదాహరణకు సైక్లోహెక్సనోన్ శ్రేణిని తీసుకుంటే, చక్రీయ కీటోన్ శ్రేణి, సాధారణ సైక్లోహెక్సనోన్ చాలా సులభంగా ఫ్రాగ్మెంటేషన్కు గురికాదు. అయితే ఆల్ఫా మిథైల్ ప్రత్యామ్నాయం పరిమాణం యొక్క క్రమంలో వేగంగా ఉంటుంది. ఆల్ఫా డైమెథైల్ ప్రత్యామ్నాయం ఆల్ఫా మిథైల్తో పోలిస్తే పరిమాణం యొక్క క్రమంలో మరింత వేగంగా ఉంటుంది. కారణం ఏమిటంటే ఇది ప్రాథమిక రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ద్వితీయ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది, అయితే ఇది తృతీయ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది, ఇది స్థిరమైన రాడికల్. కాబట్టి మీరు ఆల్ఫా పొజిషన్లో ఎంత ఎక్కువ సబ్స్టిట్యూయెంట్లను కలిగి ఉంటారో, ఉత్తేజిత స్థితిలో ఆల్ఫా బాండ్ బలహీనంగా మారుతుందని ఇది తప్పనిసరిగా వివరిస్తుంది. వాస్తవానికి కార్బోనైల్ బంధం విస్తరిస్తుంది, పొడిగించబడుతుంది. ఇది కార్బన్ కార్బన్ బంధాన్ని బలహీనపరుస్తుంది. ఇది ఆల్ఫా బంధం. మరియు దానికి అదనంగా ఉత్పత్తి చేయబడిన రాడికల్ కూడా స్థిరంగా ఉంటే, ఆ నిర్దిష్ట ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ అనుకూలమైన ప్రక్రియ. బాండ్ ఆల్ఫా బాండ్ యొక్క బలం మరియు ఫలితంగా ఉత్పత్తి అయ్యే రాడికల్ యొక్క స్థిరత్వానికి సంబంధించి గమనించబడుతున్న ప్రతిచర్యల రేటు పరంగా ఈ ప్రత్యేక స్లైడ్ వివరిస్తుంది. ఇప్పుడు ఫ్రాగ్మెంటేషన్ రేటు ఎలక్ట్రానిక్ ఉత్తేజిత స్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇది గ్రౌండ్ ఎలక్ట్రానిక్ స్థితికి ఎంత దూరంలో ఉంది. మీరు ఈ తృతీయ బ్యూటైల్ ఫినైల్ కీటోన్ యొక్క ట్రిపుల్ శక్తి స్థితిని పరిశీలిస్తే, ఇది ఒక మోల్కు సుమారు 73 కిలో కేలరీలు. అయితే మీరు తృతీయ బ్యూటైల్ మిథైల్ కీటోన్ యొక్క ట్రిపుల్ స్థితిని తీసుకుంటే, అది ఒక మోల్కు సుమారు 80 కిలో కేలరీలు ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన శక్తిలో సుమారు 7 కిలో కేలరీలు ఎక్కువ. కాబట్టి శక్తి ఎంత ఎక్కువగా ఉంటే బాండ్ ఫ్రాగ్మెంటేషన్ వేగంగా మారుతుంది. ఈ ప్రత్యేక ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియతో పోలిస్తే ఇది 2 ఆర్డర్ల పరిమాణంతో ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియలో ఉంది. సెకనుకు 10 నుండి పవర్ 7 మరియు 10 నుండి పవర్ 9 వాస్తవానికి ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ యొక్క రేట్లు. కాబట్టి ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియతో అనుబంధించబడిన కీటోన్ యొక్క ట్రిపుల్ ఎనర్జీపై రియాక్టివిటీ ఆధారపడి ఉంటుందని ఇది స్పష్టంగా వివరిస్తుంది. ఇప్పుడు రింగ్ స్ట్రెయిన్ కూడా ఫ్రాగ్మెంటేషన్ రేటులో పాత్ర పోషిస్తుంది. రింగ్ ఎంత ఎక్కువ స్ట్రెయిన్ కలిగి ఉంటే అంత వేగంగా ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది. 6 సభ్యుల వలయం సాపేక్షంగా ఒత్తిడి లేని అణువు. దానితో పోలిస్తే 5 సభ్యుల రింగ్ కొంత ఎక్కువ ఒత్తిడి కలిగి ఉంటుంది. 4 సభ్యుల రింగ్ ఖచ్చితంగా వడకట్టబడుతుంది. కాబట్టి మీరు సైక్లోహెక్సానోన్ పెంటానోన్ నుండి సైక్లోబుటానోన్కు వెళ్లేటప్పుడు ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ ఇక్కడ డాష్ లైన్ల ద్వారా సూచించబడుతుంది. ఇది ఆల్ఫా బాండ్ విచ్ఛిన్నతను సూచిస్తుంది. స్ట్రెయిన్ పెరిగే కొద్దీ రింగ్ స్ట్రెయిన్తో బంధం చీలిక రేటు కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఉత్తేజిత స్థితి కూడా ముఖ్యమైనది, అది n-π స్టేట్ అయినా లేదా π స్టేట్ అయినా. కొన్ని కీటోన్లు, ఉదాహరణకు పారామెటాక్సీ ఫినైల్ టెర్షియరీ బ్యూటైల్ కీటోన్ లేదా పారా డైమెథైలామినో ఫినైల్ టెర్షియరీ బ్యూటైల్ కీటోన్లు, అవి π స్టేట్ గా ఉండటానికి అతి తక్కువ శక్తి స్థితిని కలిగి ఉంటాయి, n-π స్టేట్ కాదు. వాస్తవానికి ఈ కీటోన్ కోసం n-π నక్షత్ర స్థితి π నక్షత్ర స్థితి కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిచర్య ప్రత్యేకంగా π స్థితి నుండి సంభవిస్తుంది, ఎందుకంటే ఇది చాలా సులభంగా అందుబాటులో ఉండే స్థితి. ఇది n-π ఉత్తేజిత స్థితితో పోలిస్తే తక్కువ శక్తి స్థితి. కాబట్టి ఇది n-π ఉత్తేజిత స్థితిని కలిగి ఉంటే ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది, ఎందుకంటే ఈ n-π స్థితితో అనుబంధించబడిన ట్రిపుల్ స్టేట్. మరోవైపు మీకు π స్టేట్ ఉంటే దానికి అదే రకమైన రియాక్టివిటీ ఉండదు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది n-π స్టేట్ నుండి వస్తున్న దానితో పోలిస్తే ఫ్రాగ్మెంటేషన్ రియాక్షన్ రేట్ పరంగా 2 ఆర్డర్ల పరిమాణం తక్కువగా ఉంటుంది. కాబట్టి కార్బోనైల్ ఉత్తేజిత స్థితి యొక్క ఎలక్ట్రానిక్ స్థితిపై రేటు ఆధారపడటం ఈ 2 ఉదాహరణల ద్వారా వివరించబడింది. మరో 2 ఉదాహరణలు కూడా ఇక్కడ చూపించబడ్డాయి. ఈ బైఫినైల్ తృతీయ బ్యూటైల్ కీటోన్ ఎటువంటి ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియకు గురికాదు, ఎందుకంటే దాని ట్రిపుల్ స్టేట్, ఇది π స్టేట్. అయితే తృతీయ బ్యూటైల్ ఫినైల్ కీటోన్ విషయంలో ట్రిపుల్ స్టేట్ అనేది ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియకు సుమారు 0.20 క్వాంటం సామర్థ్యంతో π స్టేట్. ఇది 0 యొక్క క్వాంటం సామర్థ్యాన్ని కలిగి ఉంది, అంటే మీరు అను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఏ ఫ్రాగ్మెంటేషన్ గమనించబడదు. ఇది తృతీయ బ్యూటైల్ రాడికల్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది, ఎందుకంటే π స్థితి ఆల్ఫా బాండ్ను బలహీనపరచదు.
కాబట్టి దాని ఫలితంగా పై స్టార్ స్థితితో పోలిస్తే పై స్టార్ స్థితి ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ పట్ల చాలా ప్రతిస్పందించదు. ఇది పై నక్షత్ర స్థితికి గురయ్యే అనేక ఇతర రకాల ప్రతిచర్యలకు గురికావచ్చు, కానీ పై నక్షత్ర స్థితి అనేది ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ జరిగే నిర్దిష్ట స్థితి. కాబట్టి అత్యల్ప శక్తి స్థితి పై స్టార్ స్థితి అయితే అది జరగదు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అదే సూత్రం వివరించబడింది. ఈ కీటోన్ నేరుగా ఫలదీకరణం చేయబడినప్పుడు ఇది అందుబాటులో ఉండే సింగిల్ స్థితిని కలిగి ఉంటుంది. ఇది ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ 10 నుండి 8 సెకన్ల వరకు ఉంటుంది. మీరు 3 రెట్లు ఉత్తేజిత స్థితికి శక్తిని సున్నితంగా బదిలీ చేస్తే అది సింగ్లెట్ స్థితి కంటే ఎక్కువ పరిమాణం రేటు స్థిరాంకం యొక్క 2 క్రమాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు స్థితిని స్పష్టంగా వివరిస్తుంది. పై స్టార్ ట్రిప్లెట్ స్థితి పరంగా ఎలక్ట్రానిక్ స్థితి విషయాలు సింగ్లెట్ స్థితితో పోలిస్తే ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ కు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది ఉదాహరణకు పై స్టార్ స్థితి కావచ్చు. ఈ సందర్భాలలో జరిగే ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ పరంగా స్పిన్ మల్టిప్లిసిటీ ఒక వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు వాస్తవ ప్రతిచర్యలకు వెళ్దాం. మీరు తృతీయ బ్యూటైల్ మిథైల్ కీటోన్ను తీసుకుని పై స్టార్ ఉత్తేజిత స్థితి ద్వారా ఫోటో ఎక్సైటేషన్ చేసినప్పుడు ఇది అతి తక్కువ శక్తి ఉత్తేజిత స్థితి కూడా ప్రాథమిక ఫోటోకెమికల్ ప్రక్రియ పై స్టార్ ఉత్తేజిత స్థితికి ఎక్సైటేషన్. ఇది ఈ కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క డైరాడికల్ పాత్రను కలిగి ఉంటుంది. ఉత్తేజిత స్థితి నుండి ఇది తృతీయ బ్యూటైల్ రాడికల్ మరియు అసైల్ రాడికల్ ను ఉత్పత్తి చేసే ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ కు లోనవుతుంది. అసైల్ రాడికల్ అప్పుడు ఐసోబ్యూటిలీన్ మరియు అసిటాల్డిహైడ్లను ఉత్పత్తి చేసే తృతీయ బ్యూటైల్ సమూహం నుండి హైడ్రోజన్లో ఒకటైన హైడ్రోజన్ను గ్రహిస్తుంది. కాబట్టి ఇది జరుగుతున్న సెకండరీ థర్మల్ రియాక్షన్. ప్రాథమిక ఫోటోకెమికల్ ఎక్సైటేషన్ అనేది పై స్టార్ ఎక్సైటేషన్. ఫోటోకెమికల్ ప్రక్రియ అనేది ఈ రాడికల్ను ఉత్పత్తి చేయడానికి ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా పై స్టార్ ఉత్తేజిత స్థితి యొక్క క్షం. హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ అనేది ఈ ప్రత్యేక ప్రతిచర్యలో మొత్తం ఉత్పత్తులుగా ఐసోబ్యూటిలీన్ మరియు అసిటాల్డిహైడ్లను ఉత్పత్తి చేయడానికి జరుగుతున్న తదుపరి ఉష్ణ ప్రతిచర్య. మీరు 2,3 డైమెథైల్ సైక్లోపెంటానాన్ తీసుకుంటే ఈ డైరాడికల్ను ఉత్పత్తి చేయడానికి ఇది N5 స్టార్ ఉత్తేజిత స్థితి పరిస్థితిలో ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ కు లోనవుతుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. ఇది ఆల్ఫా, బీటా, గామా హైడ్రోజన్, ఈ ప్రత్యేక హైడ్రోజన్. కాబట్టి 6 సభ్యుల చక్రీయ పరివర్తన స్థితి ద్వారా ఈ హైడ్రోజన్ను పై స్టార్ ఫ్రాగ్మెంటెడ్ బైరాడికల్ యొక్క కార్బోనైల్ ఆక్సిజన్ ద్వారా సంగ్రహించవచ్చు, మరియు అటువంటి గామా హైడ్రోజన్ సంగ్రహణం తప్పనిసరిగా మిథైల్ సమూహాన్ని కలిగి ఉన్న 2 కార్బన్ల మధ్య డబుల్ బాండ్ను ఉత్పత్తి చేస్తుంది మరియు సంబంధిత ఆల్డిహైడ్ ఉత్పత్తి అవుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది ప్రాథమిక సంఘటనగా ఉత్పత్తి చేయబడిన బైరాడికల్ శకలం యొక్క గామా స్థానం నుండి గామా హైడ్రోజన్ సంగ్రహణ యొక్క ఈ ప్రక్రియ ద్వారా గామా డెల్టా అసంతృప్త ఆల్డిహైడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ 12 సభ్యుల రింగ్ యొక్క ఆసక్తికరమైన సంశ్లేషణ ఉంది. ఇది ఉదాహరణకు సైక్లోహెక్సనోన్ ఉత్పన్నం నుండి ప్రారంభమయ్యే మధ్య తరహా రింగ్. ఈ ప్రత్యేక కీటోన్ యొక్క ఫోటోలిసిస్ ఈ కీటోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ 2 ద్వైపాక్షిక బంధాలు లేవు. నేను ఒక నిమిషంలో మీకు నిర్మాణాన్ని చూపిస్తాను. ఇది ఎలా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా పై స్టార్ ఎక్సైటేషన్ ఆల్ఫా బాండ్ను బలహీనపరుస్తుంది. ఆల్ఫా బాండ్ ఫ్రాగ్మెంటేషన్ అసైల్ రాడికల్ మరియు సైక్లోప్రొపైల్ మిథైల్ రాడికల్లను ఉత్పత్తి చేస్తుంది. సైక్లోప్రొపైల్ మిథైల్ రాడికల్ అనేది బ్యూటానిల్ రాడికల్ కు ఐసోమెరైజేషన్ కు గురయ్యే ప్రవృత్తిని కలిగి ఉంటుంది. ఇది ఈ ప్రత్యేక రాడికల్. మరో మాటలో చెప్పాలంటే ఈ రెండింటి మధ్య ద్వంద్వ బంధాన్ని ఉత్పత్తి చేయడానికి రింగ్ తెరుచుకుంటుంది. ఇది ఒక హోమోలిటిక్ రింగ్ ఓపెనింగ్ ఇక్కడ డబుల్ బాండ్ మరియు రాడికల్ సెంటర్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బ్యూటానిల్ రాడికల్. ఇప్పుడు ఇది 9 సభ్యుల డైరాడికల్. 9 డైరాడికల్. ఆల్ఫా స్థానంలో సైక్లోప్రొపైల్ ఆల్ఫా సబ్స్టిట్యూయెంట్తో 9 సభ్యుల రింగ్ను ఉత్పత్తి చేయడానికి 9 డైరాడికల్ రీకాంబినేషన్ కు లోనవుతుంది. ఈ కీటోన్ యొక్క ఫోటోలిసిస్ తప్పనిసరిగా అదే పరిస్థితులలో మరొక డైరాడికల్ ఏర్పడటానికి దారి తీస్తుంది. ఇది ఇప్పుడు 112 డైరాడికల్. క్షమించండి, ఇది 9 డైరాడికల్. 9 డైరాడికల్ జరుగుతుంది. ఇది కూడా సైక్లోప్రొపైల్ మిథైల్ రాడికల్. కాబట్టి ఇది బ్యూటానిల్ రాడికల్ను ఇవ్వడానికి ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియకు లోనవుతుంది. బ్యూటానిల్ రాడికల్ అనేది 112 డైరాడికల్ గా ఉంటుంది. 12 డైరాడికల్ దీనికి తిరిగి కలుస్తుంది. ఇది నేను మాట్లాడుతున్న ఒలేఫిన్స్. ద్వైపాక్షిక బంధాలు లేవు. హైడ్రోజనేషన్ తరువాత మీరు ఈ ప్రత్యేక సమ్మేళనాన్ని పొందుతారు. ఇది మధ్య తరహా రింగ్ సమ్మేళనం. ఇది కండరాల రకం సమ్మేళనాల సంశ్లేషణలో ఉపయోగించబడుతుంది, ఎందుకంటే ఇది ఈ ప్రత్యేక సందర్భంలో 12 సభ్యుల రింగ్. డైబెన్సైల్ కీటోన్ వంటి సాధారణ అసిక్లిక్ కీటోన్ను తీసుకోండి. పై స్టార్ ఎక్సైటేషన్ ఫెనాసిల్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా బెంజైల్ రాడికల్ అవుతుంది. ఫెనాసిల్ రాడికల్ బెంజైల్ రాడికల్ను ఉత్పత్తి చేయడానికి కార్బన్ మోనాక్సైడ్ను కోల్పోవడం ద్వారా తక్షణమే డీకార్బనైజేషన్కు లోనవుతుంది. బెంజైల్ రాడికల్స్ తిరిగి కలిసి డైబెంజైల్ను ఉత్పత్తిగా ఇవ్వగలవు. వాస్తవానికి ఈ ప్రతిచర్య సమయంలో ఏర్పడే ఏకైక ఉత్పత్తి డైబెంజైల్. మరోవైపు మీరు ఈ రకమైన అసమాన కీటోన్ను తీసుకుంటే
ప్రాథమిక పై నక్షత్ర స్థితి ఆల్ఫా బాండ్ ఈ ప్రత్యేక బాండ్ యొక్క ఫ్రాగ్మెంటేషన్ కు లోనవుతుంది ఎందుకంటే ఇది ఉత్పత్తి చేయబడిన డైఫినైల్ మిథైల్ రాడికల్ ఇది స్థిరమైన రాడికల్. ఉత్పత్తి చేయబడిన ఫెనాసైల్ రాడికల్ కూడా బెంజైల్ రాడికల్ ను ఇవ్వడానికి డీకార్బనైజేషన్ కు లోనవుతుంది. ఇప్పుడు డైఫినైల్ మిథైల్ రాడికల్ మరియు బెంజైల్ రాడికల్ కలపాలి. అవి 1 నుండి 2 నుండి 1 అనే గణాంక నిష్పత్తిలో మిళితం అవుతాయి. ఉత్పత్తి చేయబడిన ప్రధాన ఉత్పత్తి ఈ సమ్మేళనాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ 2 రాడికల్స్ పునఃసంయోగం నుండి ఉత్పన్నమయ్యే ఉత్పత్తి. ఇది బెంజైల్. ఇది ఉదాహరణకు ట్రైఫినైల్ ఈథేన్. మరోవైపు డైబెంజైల్ మరియు బిస్టెట్రాపెనిల్ ఈథేన్ ఇవి దీని పునఃసంయోజనం ద్వారా కనుగొనబడిన మరో 2 ఉత్పత్తులు మరియు 1 నుండి 2 నిష్పత్తిలో దీని పునఃసంయోజనం అనేది 1 నుండి 1 వరకు ఉంటుంది. ఇది గణాంక నిష్పత్తి. ఫోటోకెమికల్ ప్రతిచర్యలో ఉత్పత్తి అయ్యే ఈ రకమైన డైరాడికల్స్ యొక్క పునఃసంయోజనం నుండి ఒకరు ఆశించవచ్చు. కాబట్టి ఇది హైడ్రోకార్బన్లను తుది ఉత్పత్తిగా ఉత్పత్తి చేయడానికి డీకార్బనైజేషన్ ప్రక్రియను అనుసరించే ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియలో ఉన్న అసిక్లిక్ కీటోన్కు ఉదాహరణగా పనిచేస్తుంది. ఆల్ఫా డైమెథైల్ సైక్లోపెంటెనోన్ యొక్క ఆసక్తికరమైన ఉదాహరణ ఇక్కడ ఉంది. సైక్లోపెంటెనోన్ డైరాడికల్ ఇంటర్మీడియట్ ను ఉత్పత్తి చేయడానికి ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ కు లోనవుతుంది మరియు డైరాడికల్ ఇంటర్మీడియట్ ఇక్కడ చూపిన ఈ 2 వేర్వేరు సమ్మేళనాలను ఉత్పత్తి చేయడానికి ఏదో ఒక విధంగా 2 రకాల ప్రతిచర్యలకు లోనవుతుంది. ఒకటి సైక్లోప్రొపైల్ మిథైల్ ఉత్పన్నం, మరొకటి సంయోగ ఆల్డిహైడ్ డైన్ ఆల్డిహైడ్ ఉత్పత్తి అవుతుంది. డైన్ ఆల్డిహైడ్ అనేది ఈ డైరాడికల్ అయిన 1,5 డైరాడికల్ యొక్క ప్రారంభ నిర్మాణం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఆల్ఫా బీటా గామా అనే గామా స్థానం ఉంది. ఈ స్థానం హైడ్రోజన్ కలిగి ఉంటుంది. ఉదాహరణకు ఈ హైడ్రోజన్ పోయిన తర్వాత ఈ కార్బన్ కార్బన్ బంధం మధ్య ద్వంద్వ బంధం ఏకకాలంలో ఏర్పడటంతో గామా హైడ్రోజన్ సంగ్రహణం తప్పనిసరిగా ఆల్డిహైడ్ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు సైక్లోప్రొపేన్ ఉత్పన్నం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. మీరు దానిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది తప్పనిసరిగా ఒక అల్లైల్ రకమైన రాడికల్. కాబట్టి కీటీన్ ను ఉత్పత్తి చేయడానికి అల్లైల్ రాడికల్ కోసం మరొక నిర్మాణాన్ని వ్రాయొచ్చు మరియు ఇక్కడ కేంద్రీకృతమై ఉన్న ఈ రాడికల్ 3 డైరాడికల్ రింగ్ క్లోజర్ ద్వారా సైక్లోప్రొపానేషన్ కు లోనవుతుంది. ఉదాహరణకు సైక్లోప్రొపైల్ రాడికల్ ను ఉత్పత్తి చేయడానికి. కాబట్టి ఇక్కడ కెటీన్ మరియు రాడికల్ సెంటర్లో భాగమైన డబుల్ బాండ్ ను ఉత్పత్తి చేయడానికి ఇది హోమోలిటిక్ గా చీల్చబడిందని ఊహించుకోండి మరియు రాడికల్ సెంటర్ ఇప్పుడు ఈ రాడికల్ సెంటర్తో కలిపి సైక్లోప్రొపేన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏర్పడిన ఈ సైక్లోప్రొపేన్ ఈ కెటీన్ ప్రతిస్పందన పరిస్థితిలో మనుగడ సాగించదు ఎందుకంటే ఇది ఈస్టర్ను ఉత్పత్తి చేయడానికి మిథనాల్ను జోడిస్తోంది. కాబట్టి ఈస్టర్ ఉత్పత్తి చేయబడిన వాస్తవం ఈ ప్రత్యేక ప్రతిచర్యలో కీటిన్ మధ్యంతర దశలో ఉండవచ్చని సూచిస్తుంది. ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియకు మరో ఉదాహరణ ఇది టెట్రా. ఇది డిసబ్స్టిట్యూటెడ్ ఆల్ఫా డిసబ్స్టిట్యూటెడ్ కీటోన్ డైకేటోన్. ఇది ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ కు లోనై అసైల్ రాడికల్ మరియు టెర్షియరీ బ్యూటైల్ రకమైన రాడికల్ ను ఉత్పత్తి చేస్తుంది. అసైల్ రాడికల్ ఐసోమెరైజ్ చేయగలదు. నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు ఇక్కడ ఆక్సి రాడికల్ ను వ్రాయొచ్చు మరియు ఆక్సి రాడికల్ ఈ స్థానం వద్ద కలపవచ్చు. ఉదాహరణకు ఇక్కడ చూపిన లాక్టోన్ను ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి చేయబడిన ఆక్సి రాడికల్ తో ఈ రాడికల్ కోసం మరొక ప్రతిధ్వని నిర్మాణాన్ని వ్రాయొచ్చు. ఆక్సి రాడికల్ ఈ ఆక్సిజన్తో కలిపి డబుల్ బాండ్ ను ఉత్పత్తి చేస్తుంది. క్షమించండి, ఈ కార్బన్ నుండి వచ్చే ఆక్సి రాడికల్ తప్పనిసరిగా ఈ అసైల్ రాడికల్ కు చొప్పించబడుతుంది. ఉదాహరణకు కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఏకకాలంలో ఏర్పడటంతో ఇది ఈ ప్రత్యేక సందర్భంలో ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ గా కనిపిస్తుంది. మరొక ప్రతిచర్య కోసం యంత్రాంగం ఇక్కడ చూపబడింది. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ కీటోన్ తప్పనిసరిగా వెళుతుంది. ఇది అల్లిలిక్ కీటోన్. ఇది కాంజుగేటెడ్ కీటోన్ కాదు. అయినప్పటికీ ఇది ఆల్ఫా డిసబ్స్టిట్యూటెడ్ కీటోన్. ఎన్పై స్టార్ ఎక్సైటేషన్ ఈ డిరాడికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డిరాడికల్ ఒక అల్లైల్ డిరాడికల్. ఇది అల్లైల్ రాడికల్. కాబట్టి ఇక్కడ ఎక్సోమెథిలిన్ డబుల్ బాండ్ తో ఈ రియాక్టివ్ కార్బన్ రాడికల్ ను ఉత్పత్తి చేసే అల్లైల్ రాడికల్ యొక్క కానానికల్ స్ట్రక్చర్ ను రాయవచ్చు. ఇప్పుడు ఈ 6 సభ్యుల రింగ్ ఏర్పడవచ్చు. ఇది 6 డైరాడికల్. కాబట్టి 6 డైరాడికల్ ఇది ఇక్కడ కలిపితే ఇది బ్రిడ్జింగ్ మిథిలిన్ గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూపబడిన ఈ ప్రత్యేక ఉత్పత్తిని ఇవ్వడానికి ఈ డైరాడికల్ కలయికతో ఇది బ్రిడ్జింగ్ మిథిలిన్ అవుతుంది. కాబట్టి ఈ కీటోన్ యొక్క ఫోటోలిసిస్ తప్పనిసరిగా ఇక్కడ ప్రక్రియలో చూపిన యంత్రాంగం ద్వారా దీనిని ఏకైక ఉత్పత్తిగా ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రాథమికంగా అదే రకమైన ప్రతిచర్య. ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ 4 డైరాడికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రకమైన సైక్లోపెంటేన్ 4 డైరాడికల్లో భాగమైనందున ఇది ఈ ప్రత్యేక బంధం యొక్క విభజనకు లోనవుతుంది. ఇక్కడ కార్బన్ కీటిన్ మరియు ఇక్కడ డబుల్ బాండ్ ను ఉత్పత్తి చేస్తుంది. కెటిన్ వాస్తవానికి అంతర్గత న్యూక్లియోఫైల్ ను కలిగి ఉంటుంది. ఇది ఈ ఆల్కహాల్ ప్రాణవాయువుకు సంబంధించి కీటిన్ కార్బన్ అనేది 1 2 3 4 5 6.
కాబట్టి ఈ ఆల్కహాల్ ఈ ప్రత్యేకమైన కీటిన్ నిర్మాణాన్ని తిరిగి కలపడం ద్వారా డెల్టా లాక్టోన్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో డెల్టా లాక్టోన్ అయిన లాక్టోన్ను ఉత్పత్తి చేయడానికి కేటీన్ అంతర్గత న్యూక్లియోఫైల్ ద్వారా చిక్కుకుంటుంది. ఇది ఆల్ఫా, బీటా, గామా, డెల్టా లాక్టోన్ ఉత్పత్తి అవుతుంది. మరియు అణువు యొక్క ఈ భాగం తప్పనిసరిగా ఈ ప్రత్యేక సందర్భంలో డైమెథైల్ ప్రత్యామ్నాయ ఒలేఫిన్గా కనిపిస్తుంది. మరో ఆసక్తికరమైన ఉదాహరణ, ఇది పెద్ద కీటోన్ యొక్క ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ఎంతగా అంటే ఉత్పత్తి చేయబడిన ఈ అసైల్ రాడికల్ యొక్క పొడవు ఫినైల్ రింగ్ యొక్క పారా స్థానానికి చేరుకోవడానికి తగినంత పొడవుగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకమైన ఇంటర్మీడియట్ సైక్లోహెక్సాడినైల్ రాడికల్ను ఉత్పత్తి చేసే ఫినైల్ రింగ్ యొక్క పారా స్థానంపై దాడి చేస్తుంది. ఇది ఈ ప్రత్యేకమైన కీటోన్ను ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్ అణువును కోల్పోతుంది. కాబట్టి ఈ కీటోన్ సంశ్లేషణ తప్పనిసరిగా ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా సహాయపడుతుంది. తరువాత ఈ రకమైన పారాసైక్లోఫేన్ను ఇవ్వడానికి పారా పొజిషన్లో తిరిగి కలపబడుతుంది. ఆసక్తికరమైన ఉదాహరణ సంశ్లేషణ వైపు ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ యొక్క అనువర్తనం అని మీరు చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రకమైన భారీ ప్రత్యామ్నాయ సైక్లోహెక్సనోన్, ఇది 1166 టెట్రాపెనిల్ ప్రత్యామ్నాయం, క్షమించండి 2255 టెట్రాపెనిల్ ప్రత్యామ్నాయ సైక్లోహెక్సనోన్. ఇది ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ కు లోనవుతుంది. తరువాత డీకార్బనైజేషన్ చేసి 5 డైరాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. 5 డైరాడికల్ టెట్రాపెనిల్ సైక్లోపెంటేన్ను ఉత్పత్తిగా ఇవ్వడానికి ముగుస్తుంది. ప్రత్యామ్నాయంగా ఇది ఒలేఫిన్ ఏర్పడడానికి మరియు డీకార్బనైజేషన్ కు దారితీసే గామా స్థానం నుండి హైడ్రోజన్ను సంగ్రహించగలదు. ఉదాహరణకు దీని ఏర్పడటానికి కారణమైన డైరాడికల్ ఇక్కడ నుండి హైడ్రోజన్ను సంగ్రహించగలదు. ఈ సంతృప్త కార్బన్ను ఇక్కడ ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ ప్రత్యేక సందర్భంలో ఇక్కడ అసంతృప్త సి డబుల్ బాండ్ సి ని ఉత్పత్తి చేస్తుంది. ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడిన బ్రిడ్జ్హెడ్ రాడికల్ సైక్లోప్రొపానేషన్ కు లోనవుతున్న ఉదాహరణ ఇక్కడ ఉంది. ఉదాహరణకు మనం ఇక్కడ ఒక డిరాడికల్ను ఉత్పత్తి చేస్తాం. దానిని ఇక్కడకు తిప్పండి మరియు సైక్లోప్రొపైల్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి సైక్లోపెంటీన్, సైక్లోప్రొఫైలేటెడ్ సైక్లోపెంటీన్ అనేది ఈ ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ నుండి మీరు పొందే ఉత్పత్తి. ఇప్పుడు టైప్ ఐ ప్రతిచర్యకు వెళ్దాం. ఇది గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ రకమైన ప్రతిచర్య. ఎక్కడైనా అందుబాటులో ఉండే గామా హైడ్రోజన్ ఉంది. ఇది ఇక్కడ చూపబడింది. ఇది ఆల్ఫా, బీటా మరియు గామా హైడ్రోజన్ ఎన్ పై స్టార్ ఉత్తేజిత స్థితిని డిరాడికల్ స్థితి సూచిస్తుంది. ఇది హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ ప్రతిచర్యకు అత్యంత ప్రతిస్పందిస్తుంది. అందుకే ఇది 6 సభ్యుల చక్రీయ పరివర్తన స్థితి ద్వారా ఈ 6 సభ్యులను యాక్సెస్ చేస్తోంది. ఇది ఈ ప్రత్యేక హైడ్రోజన్ను యాక్సెస్ చేయగలదు. ఇది 4 డైరాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. 4 డైరాడికల్ కుడిపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇది సైక్లోబ్యూటేన్ను ఉత్పత్తి చేయడానికి 4 డైరాడికల్ పునఃసంయోజనానికి లోనవుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో జరుగుతోంది. ఇది ఇనోల్ను ఉత్పత్తి చేయడానికి మరింత ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియకు కూడా లోనవుతుంది. ఇది కీటోన్ మరియు ఓలోఫిన్కు వెళుతుంది. ఇది మెక్లాఫర్టీ రకమైన పునర్వ్యవస్థీకరణకు సమానంగా ఉంటుంది. ఇది ఈ ప్రత్యేక సందర్భంలో మనకు ఉంది. ఈ ప్రతిచర్య ట్రిపుల్ స్థితి నుండి చాలా సమర్థవంతంగా ఉంటుంది. ఇది కార్బోనిల్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఎన్ పై స్టార్ ఉత్తేజిత స్థితి నుండి కూడా వస్తుంది. గామా హైడ్రోజన్ 6 సభ్యుల చక్రీయ పరివర్తన స్థితి ద్వారా అందుబాటులో ఉండాలి. అప్పుడప్పుడు 7 సభ్యుల చక్రీయ పరివర్తన స్థితి నుండి కూడా అందుబాటులో ఉంటుంది. హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క నికక్ష సమతలానికి అనుగుణంగా కక్ష నుండి చేరుకోవాలి. మరో మాటలో చెప్పాలంటే రేఖాగణిత అవసరం ఏమిటంటే ఆక్సిజన్పై నికక్ష ఉంటుంది మరియు సి బంధం ఆక్సిజన్ యొక్క నికక్ష వలె అదే సమతలంలో ఉండాలి. తద్వారా అది ఆక్సిజన్ అణువు ద్వారా సులభంగా యాక్సెస్ చేయబడుతుంది. ఇది దీని యొక్క స్టీరియోకెమికల్ అవసరం. ఇప్పుడు మీకు అక్ష సంబంధ ప్రత్యామ్నాయం మరియు భూమధ్యరేఖ ప్రత్యామ్నాయం ఉంటే భూమధ్యరేఖ గామా హైడ్రోజన్ మరింత సులభంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది ప్రత్యేకంగా గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ కు లోనవుతుంది. తరువాత ఇథిలీన్ ఉత్పత్తి చేయడానికి ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ 2 కార్బన్లు ఇథిలీన్గా ఉత్పత్తి చేయబడతాయి. ఈ ప్రత్యేక సందర్భంలో అక్ష సంబంధ ప్రత్యామ్నాయం చెక్కు చెదరకుండా ఉంటుంది. కాబట్టి గామా హైడ్రోజన్ భూమధ్యరేఖ స్థితిలో ఉందా లేదా అక్ష సంబంధ స్థితిలో ఉందా అనే దాని ఆధారంగా హైడ్రోజన్ యొక్క కన్ఫార్మేషనల్ యాక్సెసిబిలిటీకి ఇది ఒక ఉదాహరణ. గామా హైడ్రోజన్ భూమధ్యరేఖ స్థితిలో లేదా అక్ష సంబంధ హైడ్రోజన్లో ఉంటుంది. ఈ సందర్భంలో ఈ ప్రత్యేక హైడ్రోజన్తో పోలిస్తే ఇది మరింత సులభంగా అందుబాటులో ఉండే హైడ్రోజన్. ఇప్పుడు ఎరుపు రంగులో చూపబడిన హైడ్రోజన్ ఈ ప్రత్యేక అణువు యొక్క ఈ ఉత్తేజిత స్థితిలో సంగ్రహించబడుతుంది మరియు ఈ హైడ్రోజన్ను దీనికి బదిలీ చేయడం సంబంధిత ఎనోల్ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఆ ఎనోల్ ఇక్కడ చూపిన కీటోన్కు వెళుతుంది మరియు సైడ్ చైన్ తప్పనిసరిగా ఈ ప్రత్యేక సందర్భంలో ఐసోబ్యూటిలిన్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది 21 బైసైక్లిక్ వ్యవస్థ. కార్బోనిల్ ఉత్తేజిత స్థితి, పై స్టార్ ఉత్తేజిత స్థితి డిరాడికల్ స్థితిగా సూచించబడుతుంది. ఇది ఈ హైడ్రోజన్ను సంగ్రహిస్తుంది ఎందుకంటే ఇది ఆల్ఫా, బీటా, గామా. ఇది గామా హైడ్రోజన్. కాబట్టి గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ ఇక్కడ బ్రిడ్జింగ్ మిథిలిన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది
బ్రిడ్జింగ్ మిథిలిన్ రాడికల్ ఈ ప్రత్యేక మార్గంలో కుళ్ళిపోతుంది. సైక్లిక్ వ్యవస్థను చీల్చే ఈ బంధాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా, విచ్ఛిన్నం చేయడం ద్వారా సైడ్ చైన్ 2 కోఫినైల్తో సైక్లోపెంటీన్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దానిలోని ఈ భాగం ఎనోల్ నిర్మాణం ద్వారా 2 కోఫినైల్గా కనిపిస్తుంది. ఇది ఈ ప్రత్యేకమైన కీటోన్ను ఇవ్వడానికి కీటో ఎనోల్ టాటోమెరిజానికి లోనవుతుంది. గామా హైడ్రోజన్ సంగ్రహణం ద్వారా బీటా లాక్టమ్ సంశ్లేషణకు ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. ఈ ప్రత్యేక సందర్భంలో ఇక్కడ ఏర్పడిన ఈ ప్రత్యేకమైన పైరువమైడ్ను మీరు పరిశీలిస్తే ఇది గామా హైడ్రోజన్. ఈ కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఫోటో ఎక్సైటేషన్ అనేక కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నాయి, కానీ ఇది అందుబాటులో ఉండే గామా హైడ్రోజన్ను కలిగి ఉన్న ఏకైక కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్. కాబట్టి ఉత్పత్తి చేయబడిన 4 డైరాడికల్ తిరిగి మూసివేయబడుతుంది. ఎర్ర బంధం అనేది తిరిగి మూసివేసే ఫలితంగా కొత్తగా ఏర్పడిన బంధం. దీని ఫలితంగా ఈ ప్రత్యేక సందర్భంలో బీటా లాక్టమ్ ఏర్పడుతుంది. అదేవిధంగా మనం సంబంధిత ఫినైల్ ఉత్పన్నాన్ని తీసుకుంటే బీటా లాక్టమ్ ప్రధాన ఉత్పత్తి అవుతుంది. అయితే ప్రతిస్పందన సమయంలో ఈ ఆక్సాజోలోన్ యొక్క చిన్న మొత్తం కూడా ఏర్పడుతుంది. ఈ ఉత్పత్తి తప్పనిసరిగా కార్బన్పై ఈ స్థానం నుండి సంగ్రహించబడిన హైడ్రోజన్ ద్వారా ఏర్పడుతుంది. తరువాత ఆక్సిజన్ కార్బన్ బంధం అంతటా రింగ్ మూసివేయబడుతుంది. ఇది ఇక్కడ ఈ ప్రత్యేక బంధం. ఇది అడామంటైన్ కేసు. కీటోన్ను కలిగి ఉన్న సైడ్ చైన్తో అడమాంటైన్, ఇది ఆల్ఫా, బీటా, గామా, ఇది గామా హైడ్రోజన్. గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ తరువాత రింగ్ క్లోజర్ తప్పనిసరిగా ఈ ప్రత్యేక కీటోన్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది 4 డైరాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. సైక్లోబ్యూటేన్ రింగ్ పై హైడ్రాక్సీ మరియు మిథైల్ సబ్స్టిట్యూయెంట్లతో సైక్లోబ్యూటేన్ రింగ్ ను ఇవ్వడానికి ఆ 4 డైరాడికల్ రీకాంబినేషన్ కు లోనవుతుంది. ఇది ఇక్కడ చూపబడింది. గామా హైడ్రోజన్ సంగ్రహణకు ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇది గామా హైడ్రోజన్ కాదు. మీరు దీనిని పరిశీలిస్తే ఇది ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఇది 7 సభ్యుల రింగ్ ద్వారా రావాలి. అయినప్పటికీ ఇది ఒక ఇంట్రామాలిక్యులర్ ప్రక్రియ కాబట్టి ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఉత్పత్తి చేయబడిన డై రాడికల్ అనేది 5 డై రాడికల్. ఇది సిగ్మా బంధాన్ని ఇవ్వడానికి పునఃసంయోజనానికి లోనవుతుంది. ఇది ఇక్కడ కీటోనిక్ స్థానాల నుండి వచ్చే ప్రత్యామ్నాయాలతో ఈ ప్రత్యేక పెంటేన్ రింగ్ ను ఉత్పత్తి చేస్తుంది. మరొక ఉదాహరణ, ఇది ఫోటోలిసిస్ మీద బెంజిలాక్సీ ప్రత్యామ్నాయ బెంజోఫినోన్ N-పై స్టార్ ఎక్సైటేషన్ సంబంధిత కార్బోనైల్ ఉత్తేజిత స్థితిని ఉత్పత్తి చేస్తుంది. ఇది బెంజిలిక్ స్థానం నుండి హైడ్రోజన్ను సంగ్రహిస్తుంది. ఇది ఈ స్థానం. కాబట్టి ఇది ఈ బెంజ్ ఫ్యూరాన్ రింగ్ ను రూపొందించడానికి 1, 2, 3, 4, 5 డి రాడికల్స్ పునఃసంయోజనానికి లోనవుతుంది. క్రోమాటోగ్రాఫిక్ విభజన సమయంలో ఈ ప్రత్యేక సమ్మేళనాన్ని ఉత్పత్తి చేయడానికి ఇది తప్పనిసరిగా సిలికా జెల్ సమక్షంలో నిర్జలీకరణానికి లోనవుతుంది. ఇది బెంజోఫినిల్ ప్రత్యామ్నాయ బెంజోఫినిల్ ఉత్పన్నం. ఇక్కడ థాలమైడ్కు ఒక ఉదాహరణ ఉంది. ఇది ఆల్ఫా, ఇది టోలైల్. థాలమైడ్ అంటే ఏమిటి? టోలైల్ థాలమైడ్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇది తృతీయ బ్యూటైల్ ఆల్కహాల్లో ప్రకాశ రసాయనిక ప్రతిచర్యకు లోనవుతోంది. పై స్టార్ ఉత్తేజిత స్థితి కార్బోనైల్ ఉత్తేజిత స్థితిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 2 నుండి హైడ్రోజన్ను సంగ్రహిస్తుంది. తరువాత ఈ ప్రత్యేక సందర్భంలో ఈ 5 సభ్యుల వలయాన్ని ఉత్పత్తి చేయడానికి 5 రింగ్ మూసివేస్తుంది. కృత్రిమంగా ఈ రకమైన ఫ్లూయిడ్ రింగ్ సిస్టమ్లను ఉత్పత్తి చేయడానికి ఇవి చాలా ఉపయోగకరమైన ప్రతిచర్య. மற்றொரு விஷயம் என்னவென்றால் தில் எலியட் இருக்கும் இடத்தை பற்றி. మరో మాటలో చెప్పాలంటే ఇది హైడ్రోజన్ ఈ బెంజోఫినోన్ ఉత్పన్నం యొక్క ఈ పొడవైన గొలుసు కారణంగా ఇది అందుబాటులో ఉంటుంది. ఇది ప్రత్యామ్నాయ బెంజోఫినోన్. ఇక్కడ అస్థిపంజర నిర్మాణం దృఢమైన నిర్మాణం కావడంతో ఈ హైడ్రోజన్ను కార్బోనైల్ ఉత్తేజిత స్థితికి దగ్గరగా ఉంచుతుంది. ఉత్తేజిత స్థితిలో కార్బోనైల్ ఆక్సిజన్ ఈ ప్రత్యేక హైడ్రోజన్ను పొందగలదు. జ్యామితి ఏమిటంటే ఈ అణువు యొక్క పొడవు ఈ హైడ్రోజన్ మరియు కార్బోనైల్ ఆక్సిజన్ దగ్గరగా ఉంటాయి. ఉత్తేజిత స్థితిలో ఇది 116 డిరాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. స్థూల చక్రాన్ని ఉత్పత్తి చేయడానికి ఇది సైక్లైజేషన్ కు లోనవుతుంది. ఇది 11616 సభ్యుల రింగ్ ఈ ప్రత్యేక సందర్భంలో ఉత్పత్తి చేయబడుతోంది. డెల్టా హైడ్రోజన్ కు మరో ఉదాహరణ, ఇది ఆల్ఫా, బీటా, గామా. డెల్టా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ ఇది స్పైరోసైక్లిక్ రింగ్ వ్యవస్థను ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా కృత్రిమంగా ఆసక్తికరమైన రింగ్ వ్యవస్థ. ఇది ఈ సమయంలో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ సంబంధిత ఆల్కహాల్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 డైరాడికల్ 1, 2, 3, 4, 5 డైరాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. 4 డిరాడికల్ యొక్క పునఃసంయోగం తప్పనిసరిగా ఈ బెంజోఫురాన్ రింగ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రత్యేక సందర్భంలో స్పైరోసైక్లిక్ వ్యవస్థగా పైరన్ రింగ్తో కలపబడింది. ఉత్తేజిత స్థితి కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ ప్రతిచర్యకు చాలా ఆసక్తికరమైన ఉదాహరణ. ఇప్పుడు హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ అనేది రివర్సిబుల్ ప్రక్రియ కాదా లేదా అనేది ఎనాన్షియోమెరికల్ గా స్వచ్ఛమైన కీటోన్ను తీసుకోవడం ద్వారా సులభంగా ప్రదర్శించబడుతుంది. ఇక్కడ కైరల్ సెంటర్ ఉన్నందున ఇది కైరల్ కీటోన్. ఇప్పుడు చేయవలసినది ఏమిటంటే ఫోటోలిసిస్ చేయడం మరియు ప్రతిస్పందించని ప్రారంభ పదార్థాన్ని తిరిగి పొందడం మరియు అది ఆప్టికల్ గా స్వచ్ఛంగా ఉందా లేదా అని చూడటం.
కారణం ఇలా ఉంది. మీరు n పై స్టార్ ఎక్సైటేషన్ చేసినప్పుడు అది సింగిల్ స్టేట్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ద్వారా ఇది ట్రిపుల్ స్థితిని ఉత్పత్తి చేస్తుంది. ట్రిపుల్ స్థితులు ఇక్కడ చూపిన హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ కు లోనవుతాయి మరియు 4 డైరాడికల్ ను ఉత్పత్తి చేస్తాయి. 4 డైరాడికల్ స్థితిలో ఈ కార్బన్ కార్బన్ బంధం యొక్క ఉచిత భ్రమణం ఉంటుంది. ఇది ఈ ప్రత్యేక అణువును రేసమైజ్ చేస్తుంది ఎందుకంటే ఇది సమతల కార్బన్ అవుతుంది మరియు చాలా సులభంగా రేసమైజేషన్ కు లోనవుతుంది. అటువంటి రేసమైజేషన్ ప్రక్రియ హైడ్రోజన్ బదిలీ రివర్సిబుల్ అయితే అది రేస్మిక్ కీటోన్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ మరియు రీకాంబినేషన్ ప్రక్రియకు గురైనప్పుడు ఇవి నోరిచ్ రకం 2 ప్రతిచర్య యొక్క సాధారణ ఉత్పత్తులు. అయితే ఇది ప్రతిస్పందించని ప్రారంభ పదార్థం, ఇది రేస్మిక్ ప్రారంభ పదార్థం. వాస్తవానికి ఈ ఫోటోలిసిస్ నిర్వహించినప్పుడు మరియు పూర్తి కాకపోయినప్పుడు ప్రతిస్పందించని ప్రారంభ పదార్థం కోలుకున్నప్పుడు అది రేస్మిక్ అని కనుగొనబడింది. ఇది హైడ్రోజన్ బదిలీ సంగ్రహణం మరియు కార్బన్ సెంటర్ రాడికల్ కు తిరిగి బదిలీ చేయగల ప్రక్రియ అని సూచిస్తుంది. కాబట్టి ఎందుకంటే 14 డైరాడికల్ స్థితిలో రివర్స్ రియాక్షన్ తప్పనిసరిగా రేస్మిక్ కీటోన్ ను ఉత్పత్తి చేస్తే ఇది రేస్మైజేషన్ కు లోనవుతుంది. ఇది ఈ ప్రత్యేక సందర్భంలో హైడ్రోజన్ బదిలీ అనేది రివర్సిబుల్ దశ అని సూచిస్తుంది. ఇది రెసినైజేషన్ దశ, ఇది ఇక్కడ రివర్సిబుల్ దశగా చూపబడింది. హైడ్రోజన్ బదిలీ ఈ ప్రత్యేక సందర్భంలో ఆక్సిజన్ ద్వారా హైడ్రోజన్ ను ఎంచుకునే పరంగా మీరు ఉత్తేజిత స్థితి మరియు ఈ అణువు మధ్య రివర్సిబుల్ బాణాన్ని కూడా గీయవచ్చు. రివర్స్ రియాక్షన్ ఆక్సిజన్ ఈ ప్రత్యేక కేంద్రానికి హైడ్రోజన్ ను తిరిగి దానం చేస్తుంది. ఇప్పుడు స్టీరియోకెమిస్ట్రీ రకం 1 మరియు రకం 2 కార్బోనైల్ ఉత్తేజిత స్థితిపై ప్రత్యక్ష పరిణామాన్ని కలిగి ఉంది. ఈ రెండు ఉదాహరణలు తీసుకోండి. ఇవి డయాస్టీరియోసోమర్లు. ఇది అక్ష సంబంధమైన కీటోన్ అయితే ఇది భూమధ్యరేఖకు చెందిన కీటోన్. అక్ష సంబంధ కీటోన్ యొక్క ఫోటోలిసిస్ ఇక్కడ ఈ అణువును మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎలా ఉత్పత్తి అవుతుంది? ఇది అందుబాటులో ఉండే గామా హైడ్రోజన్ కలిగి ఉంటుంది. ఇది అక్ష సంబంధ హైడ్రోజన్. 2 అక్ష సంబంధ ప్రత్యామ్నాయాలు. కాబట్టి మీరు 3 డయాక్సిల్ పరస్పర చర్య గురించి విన్నారు. ఇది తృతీయ బ్యూటైల్ రంగు వేయబడిన దృఢమైన వ్యవస్థ. ఇది సైక్లోహెక్సేన్ మాదిరిగా కుర్చీ నుండి కుర్చీ పరస్పర మార్పిడికి గురికాదు. కాబట్టి ఇది ఈ దృఢమైన ఆకృతిలో ఉంటుంది. మరియు ఉత్తేజిత స్థితిలో ఈ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క సామీప్యత కారణంగా ఇది హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ ప్రతిచర్యకు లోనవుతుంది. మరియు 4 డైరాడికల్ తప్పనిసరిగా ఇక్కడ చూపిన ఈ ఫ్యూజ్డ్ సైకిల్ వ్యవస్థను ఇవ్వడానికి దగ్గరగా ఉంటుంది. ఇది 4 2 4 1 1 ఫ్యూజ్డ్ బైసైక్లిక్ సిస్టమ్ ఇక్కడ ఇవ్వబడింది. బ్రిడ్జ్డ్ బైసైక్లిక్ సిస్టమ్ ఇక్కడ ఇవ్వబడింది. ఇది భూమధ్యరేఖ కీటోన్. భూమధ్యరేఖ కీటోన్ కు అందుబాటులో ఉండే హైడ్రోజన్ ఉండదు ఎందుకంటే ఇది భూమధ్యరేఖ హైడ్రోజన్ సులభంగా అందుబాటులో ఉండదు. అక్ష సంబంధ హైడ్రోజన్ మరియు అక్ష సంబంధ కీటోన్ మాదిరిగా కాకుండా ఈ హైడ్రోజన్ లేదా ఈ హైడ్రోజన్ ఈ కార్బోనైల్ కు సులభంగా అందుబాటులో ఉండదు. కాబట్టి ఇది ప్రధానంగా ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియకు లోనవుతుంది. రీకాంబినేషన్ ఇతర డయాస్టీరియోసోమర్ ను ఉత్పత్తి చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రారంభ పదార్థాన్ని తిరిగి ఇవ్వడానికి భూమధ్యరేఖ స్థానం నుండి తిరిగి కలపవచ్చు లేదా అక్ష సంబంధ కీటోన్ కూడా ఇవ్వడానికి అక్ష సంబంధ స్థానం నుండి తిరిగి కలపవచ్చు. మరియు ఇది ఒలేఫిన్ ఉత్పత్తి చేయడానికి ఈ స్థానం నుండి హైడ్రోజన్ బదిలీకి కూడా లోనవుతుంది. ఇది సైక్లోహెక్సిన్ 4 తృతీయ బ్యూటైల్స్ 1 మిథైల్ సైక్లోహెక్సిన్ ఉత్పత్తి. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ 2 రాడికల్ కేంద్రాల మధ్య హైడ్రోజన్ బదిలీకి ఉత్పన్నమయ్యే ఇతర ఉత్పత్తి బెంజల్డిహైడ్. కాబట్టి యాక్సియల్ కీటోన్ ఈ వంతెన బైసైక్లిక్ కీటోన్ ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ ఈక్వటోరియల్ కీటోన్ తప్పనిసరిగా యాక్సియల్ కీటోన్ ను మాత్రమే కాకుండా ఇతర ఉత్పత్తులు బెంజాల్డిహైడ్ మరియు ఫినైల్ క్షమించండి తృతీయ బ్యూటైల్ మిథైల్ సైక్లోహెక్సిన్ కూడా ఈ ప్రత్యేక సందర్భంలో ఉత్పత్తి అవుతుంది. ఈ 2 కీటోన్లు సమతుల్యం అవుతుంటే ఎలా ఉంటుంది? అది తదుపరి స్లైడ్లో చూపబడింది. ఈ ప్రత్యేక సందర్భంలో ఇంటర్ కన్వర్షన్ కు ఈ కుర్చీ చాలా సులభం మరియు వాస్తవానికి ఇది ఇష్టపడే కన్ఫార్మేషన్ కాదు. భూమధ్యరేఖ స్థితిలో స్థూలమైన ప్రత్యామ్నాయంతో ఇది ఇష్టపడే కూర్పు అవుతుంది. ఏదేమైనా ఉదాహరణకు ఈ ప్రతిచర్య సమతౌల్యం యొక్క రేటు పరంగా ఈ సమతౌల్యం సెకనుకు సుమారు 10 నుండి 5 శక్తిని తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఈ మిశ్రమాన్ని ఫోటోలైజ్ చేసినప్పుడు 2 కీటోన్లు సంబంధిత ఉత్తేజిత స్థితిని ఉత్పత్తి చేయడానికి ఫోటో ఎక్సైటేషన్ కు లోనవుతాయి. ఇది పై స్టార్ ఉత్తేజిత స్థితి. అయితే అక్ష సంబంధ కీటోన్ అందుబాటులో ఉండే హైడ్రోజన్ ను కలిగి ఉన్నందున ఈ ప్రత్యేక సందర్భంలో హైడ్రోజన్ బదిలీ రేటు చాలా వేగంగా ఉంటుంది. సెకనుకు 10 నుండి 8 వరకు ఉంటుంది. మరోవైపు ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ సాపేక్షంగా నెమ్మదిగా ఉంటుంది. ఉదాహరణకు ఈ డైరాడికల్ సెంటర్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఉత్పత్తి పంపిణీ అనేది గ్రౌండ్ స్టేట్ యొక్క జనాభా కంటే ఈ 2 రాష్ట్రాల జనాభా యొక్క ప్రతిబింబం. సాధారణ కారణం కోసం గ్రౌండ్ స్టేట్ చాలా సులభంగా సమతౌల్యం చేయగలదు. ఉత్తేజిత స్థితి కూడా తక్షణమే సమతుల్యం చేయగలదు. అయితే ఈ కన్ఫార్మర్ చాలా వేగంగా స్పందిస్తుంది. కాబట్టి సమతౌల్యం దీని వైపు మారుతుంది. కాబట్టి అక్ష సంబంధ ఐసోమర్ నుండి ఏర్పడిన ఉత్పత్తి యొక్క పరిమాణం ఈ సందర్భంలో ఒక ప్రధాన ఉత్పత్తి. భూమధ్యరేఖ ఐసోమర్ నుండి ఉత్పత్తి చేయబడినది చిన్న ఉత్పత్తి. జనాభా అనేది పాలించేది కాదు కాబట్టి
ప్రతిస్పందన రేటు అనేది ఉత్పత్తి చేయబడిన తుది ఉత్పత్తి పరిమాణాన్ని నియంత్రిస్తుంది. దీని రేటు పరిమాణం యొక్క క్రమంలో వేగంగా ఉంటుంది కాబట్టి ఇది ప్రతిచర్యలో ఏర్పడే ప్రధాన ఉత్పత్తి అవుతుంది. అక్షసంబంధ కీటోన్ యొక్క జనాభా భూమధ్యరేఖ కీటోన్ వలె పెద్దది కానప్పటికీ ఉత్పత్తి అక్షసంబంధ కీటోన్ నుండి ఏర్పడుతుంది, ఎందుకంటే హైడ్రోజన్ సంయోగం యొక్క ప్రతిచర్య యొక్క ఈ రేటు పరిమాణం యొక్క క్రమం కంటే వేగంగా ఉంటుంది. భూమధ్యరేఖ కీటోన్ యొక్క విభజన ప్రక్రియ. కాబట్టి టైప్ ఇ వర్సెస్ టైప్ ఐ యొక్క కార్బోనైల్ ఉత్తేజిత స్థితి ప్రతిచర్యపై కన్ఫర్మేషనల్ ఈక్విలిబ్రియం ప్రభావానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. కాబట్టి ఈ మాడ్యూల్లో మనం చూసినవి తప్పనిసరిగా కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క రెండు ముఖ్యమైన ప్రతిచర్యలు, అవి నార్ష్ రకం ఇది ఆల్ఫా ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ మరియు నార్ష్ రకం ఐ ఇది గామా హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ తరువాత 1,4 డై రాడికల్ యొక్క తదుపరి ప్రతిచర్యలు ఉత్పత్తి చేయబడతాయి. మనము ఎలక్ట్రానిక్ స్థితి యొక్క ప్రభావాన్ని చూశాము, ఆల్ఫా స్థితిలో స్థూలమైన ప్రత్యామ్నాయాల ప్రభావాన్ని చూశాము. ఈ ప్రత్యేక మాడ్యూల్లో కూడా కీటోన్ల యొక్క కన్ఫర్మేషనల్ అంశాల ప్రభావాన్ని చూశాము. మీరు ఈ మాడ్యూల్ను ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను. మీ దయగల శ్రద్ధకు చాలా ధన్యవాదాలు.